నమస్తే. ధర్నా చౌకాడ ఉందాం, డైరెక్ట్ వెళ్ళిపోదాం. మనతోని జనార్దన్ గారు అయితే ఉన్నారు. తెలుసు జనార్దన్ గారు అంటే మనందరికీ తెలుసు. గ్రూప్ ఆస్పిరెంట్. తను చాలా విషయాల మీద కొట్లాడిండు, నిరుద్యోగుల కోసం కొట్లాడిండు, జైళ్ళకి సైతం పోయొచ్చిండు. ఒకసారి తెలుసుకుందాం. ఎట్లా జనార్దన్ అన్న గారు ఇట్లా మొన్న జైలుకు కూడా పోయొచ్చినట్టున్నారు. ఎట్లా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటావు అన్న? ఇప్పుడు అందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకాల కొట్లాడుతున్నాం. ఇప్పుడు మేము అన్నిటి గురించి కొట్లాడుతున్నాం. మనోడు జాబ్ క్యాలెండర్ గురించి కొట్లాడుతున్నాం. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే ఎవరిని విడదీసేది ఏం లేదు. మా దగ్గర ఏదో ఉన్నాయని మమ్మల్ని విడదీసే ప్రయత్నం ప్రభుత్వం మమ్మల్ని వేరే తిరిగి చూస్తున్నారు. కానీ అలాంటి వాటికి మీరు ఏ తావు లేదు. అలాంటివి పెట్టడానికి మా మధ్యలో అది చేయడానికి చూడకరి. మేము ఒకటే అడిగేది, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు కదా, సవాల్ ఇసిరిండు, 90,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి. ఈయన ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినాయి. దీనికి సవాల్ ఇసురుతున్నాం. మరి వీటికి నువ్వు అందరికి ఇచ్చినావు కానీ మరి తప్ప ఒప్ప నువ్వు వచ్చి చెప్పాలి. ఇంతకన్నా నువ్వు అదనంగా ఇస్తే మరి ఈ నెక్స్ట్ మీ ప్రియాంక గాంధీ 2 లక్షల ఉద్యోగాలు అన్నది, ఈ 2 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏంది చెప్పరు. నెక్స్ట్ పోతే వీళ్ళు వచ్చి చెప్పినటువంటివి వీళ్ళు వచ్చి ఇచ్చినాక 12,000 ఉద్యోగాలు, కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ 12,000 ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో 5,000, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 5,000 వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు వీటి గురించి పరిస్థితి ఏందో చెప్పాను. ఈ ఆధారాలు కదా, ఈ ఆధారాలను నువ్వేం చెప్తావు చేసుకో. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇది అంటే ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ కూడా విసినట్టున్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయండి మేము చేసినామని చెప్తున్నారు కదా. నేను సవాల్ ఇస్తున్నా. ఈ తప్పు అయితే నువ్వు రా, నేను దేనికైనా రెడీ. నువ్వు రెడీ చెప్పు. ఏంటి సవాల్ ఏంటి? ప్రధానంగా నీ సవాల్ ఏంటి? నా సవాలు, నువ్వు తప్పు అంటున్నావు కదా, నీ ముఖ్యమంత్రికి రాజీనామా చేస్తావు. మేము ఉద్యోగాలు, నేను అసలు తెలంగాణలో ఉద్యోగం కాదు, ఈ నిరుద్యోగుల గురించి అసలు మాట్లాడినావు. నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావు చెప్పు, అంతే. అంటే 86,000 పదవులు ఇచ్చినా తను చెప్తా ఉన్నారు. ఇయ్యలేదంటారా? ఇయ్యలేదన్న. వీళ్ళు కాంగ్రెస్ వచ్చి ఇచ్చినాక 12,000 ఉద్యోగాలు అవి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినాయి. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తనే అబద్ధాలు ఆడే స్థాయికి వచ్చిందంటారా? అబద్ధాలు ఆడిండు కదా, నేను అబద్ధాలనే చెప్తున్నా. మరి అబద్ధాలు కాదంటే రమ్మని చెప్తున్నా, సవాలు చెప్తున్నా, అంతే. ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రానికి నువ్వు కూడా కొంతమంది కాళ్ళు మొక్కినావు. ఆ వీడియోలు కూడా వైరల్ అయినా చూసినావు. అంటే అధికారం రానికి నువ్వు అంత కష్టపడ్డావు, మళ్ళీ అధికారం వచ్చినాక నిన్ను లెక్క చేయట్లేదు, ఎలా చూస్తా ఉన్నా? అంటే నిన్నంటే నిరుద్యోగులు మమ్మల్ని ఏం కాదన్న, మేము నిరుద్యోగులు అందరం కలిసి కట్టుకున్నాం. నిరుద్యోగ సమస్యలను పట్టించుకోవట్లేడు. మన నిరుద్యోగ సమస్యలను పక్కన పడేసిండు. ఆయన నిరుద్యోగ సమస్యలు ఇప్పుడు అవసరం లేదు, వేరే సమస్యలు కావాలా, డబ్బులు దూసుకోవడం అదొక్కటే. నిరుద్యోగుల్ని మభ్య పెట్టడం తప్పితే వేరేది లేదు. వాళ్ళకు మాకు దుష్మాన్ లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మేము సీట్లు అడగట్లేము, ఏం అడగట్లేము. మాకు కావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నాం. అవి రాకుండా మాత్రం ఒప్పుకునేది లేదు. ఎటువంటి కార్యాచరణ ఉండబోతా ఉంది. ఒక్కరిద్దరు పెట్టుకొని ఇది చేసిర్రు. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కోర్టులో ఉన్న విషయాలు గెలవడం కొరకున్నాం. వాటి వైపు మేము కొట్లాడుతున్నాం. ఇక్కడ మనోడు కొట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇదంతా అయిపోయినాక జూన్లో కేసులు అయిపోతే అందరం కలిసి కొట్లాడతాం. అప్పుడు ఇంకెక్కువ ఉంటుంది. కనీసం 20,000 మందితోటి అశోక్ నగర్లో కవాతు చేస్తాం. హైదరాబాద్లో నిరుద్యోగులతో 20 లక్షల మందితోటి కవాతు చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ నిధులు నియామకాలు ఇవ్వట్లేదు అన్నట్టే మనం ఫైట్ చేస్తాం. మరి వీళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు కదా, మళ్ళీ ఫైట్ చేస్తారా? ఖచ్చితంగా. ఆ ప్రభుత్వం కన్నా వీళ్ళు దుర్మార్గంగా ఉన్నారు. వాడు ఆపి నన్ను ఒకటేసారి ఇచ్చిండు. వీడు అన్ని ఒక్కడ పెట్టుకొని ఉంటున్నాడు. వీడు అసలు ఇవ్వట్లేడు. ఇప్పుడు డ్యామ్లో నీళ్ళు ఆపి ఒకసారి గేట్లు ఎత్తితేనే నీళ్ళని కిందకు వస్తాయి. ఈయన అట్లా కాదని అక్కడనే రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుండు. మరి లాస్ట్ మూమెంట్లో కూడా ఇస్తాడు ఇవ్వడం. ఈయన ఏంటంటే ఈయన నాకు కుర్చీ పోతుంది, పుసుకున్న కుర్చీ పోతే ఎట్లా నాకు కుర్చీ పోయేటప్పుడు అన్ని చీలను వీళ్ళతో కాపాడుకుందాం అనుకుంటున్నాను. నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మాత్రం 20,000 మందితోటి హైదరాబాద్లో నిరుద్యోగుల కవాతు అనేది ఉంటుంది.